ఆ వీడియో కూడా ఈ వీడియో కూడా రెండు లింక్ చేస్తాను. ఆ కల్లంగాడ నుంచి ఏరిన తోటనైతే వచ్చి కల్లంగాడ చూడటానికి అయితే రావడం జరిగింది. ఈ కల్లంలో ఏరిన దాంట్లో ఒక కాయ మచ్చ చూద్దామన్నా లేదు, అలాగనే కాయ తాలు అన్న చూద్దామన్నా లేదు. ఒక్క విషయం మీరు చూడండి, మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే కాయ సైజ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ సైజ్ చూడండి, చాలా నిండు కలర్తో ఉంది. కాయ సైజ్ బాగుంది. అలాగనే తాలు ఏరకుండానే తీసుకోపోవచ్చు మ్యాక్సిమం. దీంట్లో తాలు శాతం ఉందా బాబాయ్? లేదు, ఏరే పని లేదు. ఏరే పని లేదు. మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి? మీరు 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎకరాకు ఎన్ని క్వింటాలు రావచ్చు అంటారు? 30 నుంచి 35. 30 నుంచి 35 క్వింటాలు వచ్చు. ఓకే, మీరు వేసుకున్న సీడ్ ఏమిటని చెప్పారు? అలెక్సా అండి. అలెక్సా లియో సీడ్ వాడేది. అలెక్సా కొత్తదా? కొత్తది, ఈ సంవత్సరం ఇచ్చారు. సైజ్ ఎలా ఉంది? కాయ సైజు ఎలా ఉంది? 4 అంగుళాలు బాగా వచ్చిందండి. అది ఏకదమ్ ఉంది కాయ. లేదు, జెండా పాట పడుతుందా? జెండా పాట పడుతుంది. బారు కూడా బాగా వచ్చింది. సన్నగా గింజ బాగా నిండా బిర్రగా ఉంది. గింజ సందు లేకుండా ఉంది గింజ. ఇది కూడా కూలీలు తెంపితే ఒక్కొక్కరు 70 నుంచి 75, 80 కిలోలు తెంపుతారు. 70 నుంచి 85 కిలోలు తెంపుతారు. ఓకే. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మేము తోట దగ్గర పోయి తోటలో మిరపకాయలు అనేది చూపించడం జరిగింది. అలాగే గనుపుకి ఎలా కాస్తుందో కూడా చూపించడం జరిగినది. అది ప్రతిదీ కూడా పోవడం. ఇప్పుడు ఇలా కల్లంలో ఏరిన వంటి కల్లంలో అయితే అలాగే ఒకసారి వేరిన కొప్ప కూడా చూపండి. కొప్ప కూడా చూడండి. నమస్తే అండి. నమస్తే. పేరు చూపి. సురేందర్. ఓకే, ఏ ఊరండి ఇది? తిరుమలాయపాలెం మండలం బీరోలు. తిరుమలాయపాలెం మండలం బీరోలు. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు? 4 ఎకరాలు. ఓకే, ఇప్పుడు కాస్తున్న గనుపుకి ఎలా కాస్తుందండి? దగ్గర గనుపులు దగ్గర చిన్న ఆకులు బాగా చిట్టా ఉంటది. ఓకే, హైట్ ఎలా పెరిగిందండి? 4.5 నుంచి 5 దాకా కూడా. 4.5 నుంచి 5 దాకా వచ్చింది. ఇప్పుడు వచ్చే క్వింటాల్ ఎన్ని క్వింటాల్ రావచ్చు అంటారు? ఇప్పుడైతే 30 క్వింటాల్ ప్రెసెంట్ గా వస్తుంది. లాస్ట్ కి ఒక 5 చొప్పున రావచ్చు. నల్లికి తట్టుకుంటుందా? నల్లి కూడా చాలా తట్టుకుంది. నల్లిని తట్టుకుంటే వైరస్ తట్టుకుంది, గుబ్బ దగ్గర తట్టుకుంది. మీరు వేసుకున్న 4 ఎకరాలు మొత్తం ఏ సీడ్ వేసుకుంటారు? అలెక్సా అండి. లియో సీడ్ కంపెనీ వాళ్ళు అలెక్సా అనేది వేసుకోవడం జరిగినది. కలర్ ఎలా ఉంది? కాయ సైజ్ కలర్ ఎలా ఉంది? బాగుందండి. నిండు కలర్ ఉంది. ఎక్కువ కలర్. ఓకే, ఇప్పుడు ఉన్న మార్కెట్ రేజ్ లో మీరు అమ్మేయడం మంచిదంటారా? ఏసులు పెడతారా? కలర్ బాగుంది కాబట్టి. బాగుంది కానీ ఏసులు ఈ రేట్లు 20,000 ఉంటే అమ్ముకోవాలండి. ఖర్చులు ఉన్నాయి. ఈ టైంలో అమ్ముకోవడం చాలా మంచిది, రైతుకి ఉత్తమం. ఈ రేటు అయితే రైతుకి చాలా ఉత్తమం. అమ్ముకుంటేనే మన ఖర్చులు వెళ్తాయి. ఓకే, అవును. ఇప్పుడు మీరు ఏరిచ్చిన కూలీలు ఎన్ని కూలీలు అయినాయి? ఇప్పుడు ఇక్కడ మన కళ్ళంలో ఉన్నటువంటి ఒక 3 రోజులు అయిందండి. 3 రోజులు మనం అంచనా అటు చెప్పలేస్తాం. ఇంకొక 4 రోజులు 5 రోజులు పట్టింది. ఇంకా 4-5 రోజులు పట్టింది. 55 మంది 4-50 రోజులు అయితే పడుతుంది. ఇప్పుడు ఎకరాకు వచ్చేసరికి 30 నుండి 35 గంటలు అయితే రావడం